సీఎం జగన్ పర్యటనలో నరకుడు భాష మాట్లాడిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫ్లెక్సీలు పట్టుకుని బెదిరించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లూరుకు చెందిన రవితేజను అదుపులోకి తీసుకుని నకరికల్లు పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లి టీడీపీ నేతలు, తెలుగు మహిళల ఫిర్యాదుతో రవితేజపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నరకుడు భాష మాట్లాడిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫ్లెక్సీలు పట్టుకుని బెదిరించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లూరుకు చెందిన రవితేజను అదుపులోకి తీసుకుని నకరికల్లు పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లి టీడీపీ నేతలు, తెలుగు మహిళల ఫిర్యాదుతో రవితేజపై కేసు నమోదు చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, కొంతమంది వైసీపీ కార్యకర్తలను వాళ్ళ బెదిరింపుల వల్ల కొంతమంది పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామంలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు వివాదాస్పద ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద వేరంగం సృష్టించిన నేపథ్యంలో వారందరినీ కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి వారిని అదుపులో తీసుకొని విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరకు చేసినట్టుగా రపారపా నరుకుతామంటూ ప్లకార్డులు పట్టుకున్న 88 తాలూరుకు చెందిన రవితేజను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మరోసారి అధికారం తీసుకొచ్చి అమలు చేస్తామంటూ కూడా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బాజీ అనే వ్యక్తుడు ప్లకార్డులు ప్రదర్శించాడు. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తంగా నిన్న సత్తెనపల్లిలో వివాదాస్పదమైన ప్లకార్డులు ప్రదర్శించి వేరంగం సృష్టించిన వారిని కూడా పోలీసులు వారి కోసం వేట కొనసాగిస్తూ దొరికిన వారిని దొరికినట్టు అదుపులో తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నీలిమ.